బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ విజయశ్రీ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ మధ్య కాలంలో ఈ ఫెయిర్నెస్ క్రీములు అనేవి చాలా రకాలు వచ్చేసాయి. తెల్లగా ఉన్న వాళ్ళు ఇంకా తెల్లగా కావాలని, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా కావాలని, ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రీమ్ని ఎంచేసుకొని ఓన్గా చేసేస్తున్నారు. ఇది చర్మంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? యాక్చువల్లీ ఇప్పుడు ఫెయిర్నెస్ అనేది అంటే ఫెయిర్గా అవ్వాలనుకోవడం అనేది అందరూ డెఫినెట్గా ఇష్టపడతారు. సో యాక్చువల్లీ డార్క్గా ఉన్న వాళ్ళు ఫెయిర్గా అవ్వాలనుకుంటారు, ఫెయిర్గా ఉన్న వాళ్ళు ఇంకా ఫెయిర్గా కనిపించాలని కూడా ఈ క్రీమ్స్ని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. బేసికల్లీ ఏంటి అంటే మనకు మీరు తెల్లగా అవ్వాలనుకోవడం తప్పేమి కాదు. కాకపోతే ఏంటి అని అంటే మనకు లేని కలర్ అయితే రాదు. అంటే వెన్ యు ఆర్ లైక్ మనం ఎవరికైనా ఏ పేషెంట్ అయినా వచ్చినప్పుడు మనం ఏం చెప్తాము అని అంటే మీకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కలర్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్తామన్నమాట. అంటే లైక్ మీకు కవర్డ్ ఏరియాస్లో అంటే చెస్ట్ ఏరియాలో కానీ ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఆర్మ్లో కానీ మీకు ఏ కలర్ ఉందో ఆ కలర్ని తీసుకురావడానికి ట్రై మాత్రమే చేస్తామని చెప్తాము. సో మనకు బేసికల్లీ ఏంటంటే ఈ స్టెరాయిడ్ బేసికల్లీ వీళ్ళు ఫెయిర్ అవ్వడానికి స్టెరాయిడ్ క్రీమ్స్ని ఎక్కువగా ఆశ్రయిస్తారనమాట. ఈ మనకు జుడిషియల్గా అంటే కొన్ని క్రీమ్స్ నాన్ హార్మ్ఫుల్ వైట్నింగ్ క్రీమ్స్ మీరు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అనమాట. లైక్ కోజిక్ యాసిడ్, ఆర్బ్యూటిన్ ఇలాంటివి లైక్ లెస్ హార్మ్ఫుల్ క్రీమ్స్ అంటే ఈ ఆర్బ్యూటిన్, కోజిక్ యాసిడ్, తర్వాత ఈ గ్లైకోలిక్ యాసిడ్ ఇలాంటి క్రీమ్స్ మీరు వాడడం వల్ల కొంచెం లాంగ్ టర్మ్ వాడినా కూడా పెద్ద ఇష్యూస్ ఏమీ ఉండవు. కాకపోతే మీ స్కిన్ డ్రై అవుతుంది, మిమ్మల్ని ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆపాల్సి ఉంటుంది వాటిని కూడా. సో అలా కాకుండా మీరు స్టెరాయిడ్స్, తర్వాత హైడ్రోక్వినోన్ బేస్డ్ క్రీమ్స్ ఇలాంటివి యూస్ చేసినప్పుడు ఏంటంటే ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంటే ఫెయిర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఫెయిర్ అనేది మనకు ఇట్ విల్ కమ్ విత్ ఏ కాస్ట్ అనమాట. అంటే మనకి ఈ హైడ్రోక్వినోన్ని ఎక్కువ రోజులు యూస్ చేశారనుకోండి, మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ వాడారనుకోండి, అది కూడా హై కాన్సన్ట్రేషన్లో అరౌండ్ 4% కూడా వాడుతున్నారు. అలా వాడినప్పుడు ఏంటి అంటే మనకి హైడ్రోక్వినోన్ క్రిస్టల్స్ అనేవి మనకి స్కిన్లో డిపాజిట్ అయిపోయి బ్లూయిష్ గ్రే పిగ్మెంటేషన్ అనేది మనకి స్కిన్ పైన ఏర్పడుతుంది. దాన్ని రిమూవ్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ అండి. తర్వాత వచ్చేసి స్టెరాయిడ్ క్రీమ్స్, ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అంటే పింపుల్స్ తగ్గడానికి అదే క్రీము, ఫెయిర్ అవ్వడానికి అదే క్రీము, మచ్చలు పోవడానికి అదే క్రీమ్, అన్నిటికీ అదే వాడేస్తూ ఉంటారనమాట. సో దా క్రీమ్కి ఒక్కసారి అలవాటు పడ్డాక అది ఇచ్చే రిజల్ట్ని వాళ్ళు చూడడం స్టార్ట్ చేశాక వాళ్ళు ఇంకా అసలు ఆ క్రీమ్ని ఆపలేరు అనమాట. చాలా మంది అయితే ఆపలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ నైట్, కొంతమంది అయితే డే అండ్ నైట్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఆ క్రీమ్స్ యూస్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే కాంప్లిమెంట్స్ అలా ఉంటాయి అనమాట. అంటే ఫెయిర్ అయిపోయాను అండ్ ఇంకెప్పటికి ఇలాగే మెయింటైన్ చేయాలి అని డిసైడ్ అయిపోతారు. సో అలా వాడుతూ ఉంటే మేబీ కొన్ని మంత్స్ అయ్యాక కానీ వాళ్ళు ఎంత యూస్ చేశారు అనే దాన్ని బట్టి 1 సంవత్సరం అయినాకనో 2 సంవత్సరాలు, కొంతమంది 3 to 4 years వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా వాడుతున్నప్పుడు ఏమైందంటే ఈ స్టెరాయిడ్ వల్ల స్కిన్ అనేది పల్చబడుతుంది, అట్రోపీ అంటారనమాట. స్కిన్ పల్చబడము, తర్వాత మనకి టిలాంజెక్టేషియా అంటే బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అయ్యి మనకి ప్రామినెంట్గా స్కిన్ పైన రక్తనాళాలాగా కనిపిస్తాయి అనమాట. దాన్ని టిలాంజెక్టేషియా వస్తుంది. ఎందుకంటే స్కిన్ పల్చబడడం వల్ల బ్లడ్ వెజల్స్ కూడా ప్రామినెంట్గా కనిపిస్తాయి. రోజేషియా అంటే స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ రోజేషియా అంటే స్కిన్ అనేది మనకి చీక్స్ పైన బాగా రెడ్గా అయిపోతుంది అనమాట. వాళ్ళకి ఫోటో సెన్సిటివిటీ కూడా ఉంటుంది. అంటే స్కిన్ వాళ్ళు కొద్దిసేపు ఎండలో వెళ్ళినా కూడా చాలా రెడ్గా అయిపోతారనమాట. అంటే ఫోటో సెన్సిటివిటీ పెరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే దీన్ని ఇలాగే వాడుకుంటూ పోయినప్పుడు మనకి స్కిన్ పైన అన్వాంటెడ్ హెయిర్స్ కూడా వస్తాయి అనమాట ఫేస్ పైన. సో కొంతమంది ఫేస్కే కాకుండా బాడీకి కూడా యూస్ చేస్తున్నారు. బాడీకి యూస్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. స్కిన్ పల్చబడి అట్రోపీ అవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ కూడా వస్తాయి అనమాట. సో మనకి యాక్నిఫామ్ ఇరప్షన్ అండ్ పింపుల్స్ కూడా వస్తాయి. దీన్ని పింపుల్స్ కోసం స్టార్ట్ చేస్తారు, బట్ ఇది యూస్ చేస్తున్నప్పుడు కూడా మనకి లాంగ్ టర్మ్లో యూస్ చేసినప్పుడు యాక్నిఫామ్ ఇరప్షన్ అండ్ పింపుల్స్ కూడా వస్తాయి. సో మనకి ఏంటంటే ఓవరాల్ అది ఓల్డ్ స్కిన్ లాగా అయిపోతుంది. సో అప్పుడు రియలైజేషన్ అంటే మనకి బేసికలీ ఎందుకు రెడ్ అయిపోతుంది, ఒక్కరోజు పెట్టుకోకపోయినా ఎందుకు ఇరిటేషన్ వస్తుంది అనే డౌట్తో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారనమాట. సో అలా వచ్చినప్పుడు మేము వాటిని స్లోగా తగ్గించి ఆ తర్వాత దానికి స్టెరాయిడ్ స్పేరింగ్ క్రీమ్స్ కొన్ని ఇచ్చి వాళ్ళని కౌన్సిల్ చేసి యూ షుడ్ నెవర్ గో బ్యాక్ టు దట్ క్రీమ్ అని కౌన్సిల్ చేసి ఆ తర్వాత వాళ్ళకి పింపుల్స్ ఉంటే పింపుల్స్ తగ్గించడానికి వాటన్నిటికీ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, తర్వాత యాంటీ ఇచ్చింగ్ మెడికేషన్స్, వాళ్ళకి ఇరిటేషన్ ఉన్నప్పుడు అలాంటివన్నీ సజెస్ట్ చేసి స్లోగా నార్మల్కి తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. బట్ చాలామంది ఏంటంటే ఒకసారి ఫెయిర్ అయ్యాక డార్క్ అవ్వడానికి మళ్ళీ ఇష్టపడరు. ఎందుకంటే దానివల్ల వచ్చిన ఫెయిర్నెస్ దాన్ని ఆపగానే వెళ్ళిపోతుంది కాబట్టి చాలామంది అలా కంటిన్యూ అవుతుంటారు. అది కరెక్ట్ కాదనమాట. దానివల్ల స్కిన్ మీద చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అన్వాంటెడ్ హెయిర్ అన్నారు కదా, వాటిని అసలు పర్మనెంట్గా రిమూవ్ చేసే ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటారా మీద?
బేసికలీ అన్వాంటెడ్ హెయిర్ ఆర్ హిర్సిటిజం అనేది మనం ఫీమేల్స్లో మేల్స్ లాగా వచ్చే హెయిర్ అనమాట. అంటే లైక్ బియర్డ్ లైక్ చిన్న ఏరియాలో రావడం బియర్డ్ లాగా, తర్వాత అప్పర్ లిప్ పైన రావడం, లోవర్ ఫేస్లో రావడము, ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్లో రావడం, అబ్డమిన్ పైన రావడం, ఇవన్నీ మనకు అన్వాంటెడ్ హెయిర్ వచ్చే ప్లేసెస్ అనమాట. ఇవి మనకి బ్యాక్గ్రౌండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మోస్ట్ కామన్గా వస్తుందన్నమాట. ఇది వచ్చినప్పుడు మనకి ఎవరైనా ఇలాంటి అన్వాంటెడ్ హెయిర్తో వచ్చినప్పుడు వాళ్ళని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏమైనా పీసీఓడి ప్రాబ్లం అలాంటిది ఏమైనా ఉందా, లైక్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా అనేది చూసుకొని దాన్ని ప్రాపర్గా ఈవాల్యుయేట్ చేసి, అంటే థైరాయిడ్ ప్రాబ్లము అలాంటివన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, సో అసలు దానికి రీజన్ ఏంటి అనేది ఈవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే మనం హెయిర్ రిమూవల్ లేజర్ హెయిర్ రిమూవల్ లేజర్ అనమాట. ఈ హెయిర్ రిమూవల్ లేజర్లో ఏమవుతుందంటే మనకి హెయిర్ యాక్చువల్లీ రిమూవల్ కన్నా రిడక్షన్ అని చెప్పొచ్చు అండి. ఈ సెషన్లో మనకి హెయిర్ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది, ప్లస్ థిన్ అవుతుంది థిక్ హెయిర్ కాస్త. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు థిక్ హెయిర్ అంతా తగ్గి, అంటే ఇన్ అడిషన్ టు హార్మోన్స్ని కూడా మనం అండర్లైన్ హార్మోన్స్ని కూడా దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తూ దాన్ని కూడా కంట్రోల్లో ఉంచితే మనకి ఇన్ అడిషన్ టు దట్ మనకి హెయిర్ రిమూవల్ లేజర్ అనేది అన్వాంటెడ్ హెయిర్ని తీసివేయడానికి, అంటే తగ్గించడానికి యూజ్ అవుతుంది అనమాట. దీనివల్ల హెయిర్ రెడ్యూస్ అవుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం థిన్ బేబీ హెయిర్స్ లాంటివి ఉండిపోతాయి అన్నమాట. ఓకే, అంటే పర్మనెంట్ సొల్యూషన్ వస్తున్నట్ట రానట్టు అంటారు మీరు దీంట్లో? అంటే ఇది హెయిర్ రిడక్షన్ అని చెప్తాము. మీకు మొదట మీరు హెయిర్ రిమూవల్ లేజర్ స్టార్ట్ చేసిన దాంతో కంపేర్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, ప్రొవైడెడ్ మనం హార్మోన్స్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా మనం ప్రాపర్గా తీసుకున్నట్టయితే. సో మనకి హెయిర్ థిక్నెస్, విజిబిలిటీ ఆఫ్ ద హెయిర్ అంతా తగ్గి మనకు ఆల్మోస్ట్ బెటర్, అంటే పర్మనెంట్ రిజల్ట్స్ లాంటివి వస్తాయి. కానీ అసలు హెయిర్ అనేది ఇంకా అసలు మొత్తం లేకుండా పోతుంది అనేది చెప్పలేమండి. హెయిర్ రిమూవల్ లేజర్తో మనకి హెయిర్ అనేది మొత్తం లేకుండా పోదు, హెయిర్ అనేది థిన్ అయిపోయి మినిమల్గా అయిపోయి మనకి ఎక్కువ కనిపించకుండా అవుతుంది. ఒకసారి చేయించుకుంటే సరిపోతుందా మేడం? లేదండి, మల్టిపుల్ సెషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం మనం 6 to 8 సెషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 to 8 మినిమం. సో అవసరం అయితే ఒకవేళ మనకి హార్మోన్స్ కంట్రోల్లో లేవు, లేకపోతే మనకి తగ్గట్లేదు అన్నప్పుడు ఇంకా ఎక్కువ సెషన్స్ కూడా, టాప్అప్ సెషన్స్ కూడా అవసరం పడతాయి. ఓకే, అంటే బేసికల్లీ మనకి ఈ హెయిర్ రిమూవల్ లేజర్ ఎలక్ట్రాలిసిస్ అనే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. బట్ ఎలక్ట్రాలిసిస్ అనేది మనకు హెయిర్ రూట్ నుంచి దాన్ని రిమూవ్ చేస్తారనమాట ఒక మెషిన్ ద్వారా. కాకపోతే ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ కన్నా హెయిర్ రిమూవల్ లేజర్ అనేది వెరీ సేఫ్ అండి. ఈ ఎలక్ట్రాలిసిస్లో ఏమవుతుంది అంటే మనకి పెయిన్, తర్వాత ఇట్ ఈస్ వెరీ వెరీ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఆ తర్వాత మనకి కొంతమందికి ఫాలిక్యులైటిస్, పెయిన్, కొంతమంది స్కారింగ్ అలాంటివి కూడా, అంటే కొన్ని ప్లేసెస్లో అలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే వెన్ కంపేర్ టు ఎలక్ట్రాలిసిస్ అండ్ హెయిర్ రిమూవల్ లేజర్ అంటే మెజారిటీ ఆఫ్ ద డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసేది హెయిర్ రిమూవల్ లేజరే అండి. హెయిర్ రిమూవల్ లేజర్ అనేది ఇట్స్ సేఫ్, పెయిన్లెస్ ఆప్షన్. ఇప్పుడు మళ్ళీ అన్ని కొత్త టెక్నాలజీస్ వల్ల అంత పెయిన్ అనేది ఎక్కువగా లేకుండా, సో కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ లేకుండా మనం హెయిర్ని చాలా సేఫ్గా తగ్గించుకునే మెథడ్ వచ్చేసి హెయిర్ రిమూవల్ లేజర్ అండి. ఇది ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా చేయొచ్చు అంటారు? అంటే మనము ఇది బేసికల్లీ మనకి ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే మనకు ఒకసారి మెనార్కీ అంటే ప్యూబర్టీ రీచ్ అయిన తర్వాత 2 to 3 years లేటర్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. వాళ్ళకు అన్వాంటెడ్ హెయిర్ ఉండి అది మెయిన్గా డిమాండింగ్ సిచ్యువేషన్ ఉంది అని అంటే మనకు యాజ్ ఎర్లీ యాజ్ అని అంటే మనకు ఒకసారి ప్యూబర్టీ రీచ్ అయిన తర్వాత, అంటే మెనార్కీ రీచ్ అయిన తర్వాత 2 years తర్వాత మనము ప్లాన్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ రిడక్షన్ని. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.